ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, రాగం నేను చేయొద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. దీపక్ వదులు వదులు. నువ్వు బతకూడదురా అత్తయ్య. రాఘవ, ఎలాగైనా నువ్వు విరూపాక్ష గురించి మా తమ్ముడికి నిజం చెప్పాలి. ఆ నిజం ఏంటో తెలుసుకోవాలని 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నావు రాఘవ. రాఘవ రాఘవ మాట్లాడరా. రాఘవ, 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 రాఘవ మాట్లాడు. రాఘవ, ఇప్పటి వరకు మాట్లాడవు కదా రాఘవ. ఎందుకు సైలెంట్గా ఉన్నావు? రాఘవ, నీకోసం పెద్దయ్య గారు వచ్చారు, చూడు. రాఘవ, రుక్మిణి, ఏమైంది? రాఘవ ఎందుకు మాట్లాడడం లేదు? రాఘవ, రుక్మిణి, ఇప్పటి వరకు మాట్లాడుతున్నా రాఘవ, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అత్త అత్త రాఘవ్ని గుండెల మీద కొట్టింది. అయ్యో, నేనెందుకు కొడతాను రుక్మిణి? మీ అమ్మని నాన్నని కలపాలని నీకెంత ఆశగా ఉందో నాకింకా ఎక్కువ ఆశగా ఉంది. రాఘవ లేచడనే ఆనందంతో నేను హాస్పిటల్కి వచ్చానే గాని రాఘవని నేనెందుకు కొడతాను? తమ్ముడు, విరూపాక్ష విషయంలో రాఘవ తప్పు చేశాడు అనే అనుమానంతోనే ఇంటికొచ్చినప్పుడు రాఘవని కొట్టాను. కానీ అలా కొట్టి తప్పు చేశాననిపించింది. అందుకే రాఘవకి సారీ చెప్దామని వచ్చాను తమ్ముడు. అత్త చెప్తా ఉండదంతా అబద్ధం నాయనా. అత్త రాఘవ్ని కొట్టింది నాయనా. నేను ఆపడానికి ప్రయత్నిస్తుంటే దీపక్ బావ నన్ను అడ్డుకున్నాడు. రుక్మిణి అబద్ధం చెప్తుంది మావయ్య. వాట్ హ్యాపెండ్? తప్పుకోండి. డాక్టర్, ఏమైంది? పేషెంట్ మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళాడు. ఆల్మోస్ట్ కోమా.
అబ్బో వీడు చావలేదన్నమాట. ఇంకా వీడు చావలేదా? పేషెంట్ దేనికో భయపడుతున్నారు సార్. మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి. తనంతటి తానే కాన్షియస్లోకి వచ్చాడు కాబట్టి మళ్ళీ తొందరలోనే కాన్షియస్కి వచ్చే ఛాన్స్ ఉంది. నాయనా, ఇదంతా అత్త వల్లనే. రాఘవ్ మళ్ళీ కోమలకు పోయిండాడు. దీనికి కారణం వీళ్ళిద్దరే. నన్ను నమ్ము నాయనా. నేనెంత ఆపుదామని చూసినా నన్ను పక్కకి నెట్టేసి రాఘవ కోమాలోకి వెళ్ళిపోయేలా అత్త గుద్దింది. ఎందుకక్క రాఘవ ఎదురైన ప్రతిసారి ఏదోలా అడ్డుపడాలని చూస్తున్నారు? రాఘవ చెప్పే నిజానికి మీకు ఏదైనా సంబంధం ఉందా? నేనెందుకు అడ్డుకోవాలని చూస్తాను తమ్ముడు? రాఘవ్ చెప్పే నిజానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. మరి అలాంటప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? అసలు ఎవరు నిన్ను ఇక్కడ రమ్మన్నారు? తను స్పృహలోకి వచ్చాడని నీకెవరు చెప్పారు? చెప్పు. చూడు, రాఘవ్కి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకసారి ఈ హాస్పిటల్ వైపు గానీ రాఘవ్ వైపు గానీ చూడడానికి వీల్లేదు. బయటికి పోండి. అది కాదు తమ్ముడు. అలాంటి వాళ్ళెవరూ లేరు ఇక్కడ. బయటికి పోండి.